మొత్తానికైతే ఒక సంవత్సరం తర్వాతనైతే ఫైనల్ ఇంకా ఇంటికైతే వస్తున్నాను అబ్బా. ఎందుకంటే నేనైతే పని కోసం అయితే వేరే ఊరికైతే వెళ్ళడం జరిగింది. సో ఫైనల్లీ ఇంకా నేనైతే ఇంటికైతే వెళ్ళబోతున్నాను. మన షించాన్ అండ్ చాప్‌ని చూసుకుంటైతే సంవత్సరం అవుతుంది. సో ఫైనల్లీ అనమాట వాళ్ళనైతే చూడబోతున్నాను. అండ్ ఇప్పుడే నేనైతే షించాన్‌కి అయితే కాల్ చేసి చెప్పాను. సో అరే నేనైతే ఇంటికి వస్తున్నానని. సో వాళ్ళు కూడా అయితే నా కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నాను. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్‌గా అయితే ఉందబ్బా. ఎందుకంటే సో మనమైతే 1 ఇయర్ తర్వాత మన షించాన్ అండ్ మన చాప్‌ని అయితే చూడబోతున్నాం. అండ్ మన ఇల్లును కూడా అయితే చాలా మిస్ అయినబ్బా. ఫైనల్ ఇంకా మన ఇల్లుని అలాగే మన షించాన్ చాప్ అయితే చూడబోతున్నాం. పిల్లలు మొత్తానికైతే ఆల్మోస్ట్ అయితే వచ్చేసాను అనుకుంటాను. ఇంకొక 500 మీటర్స్ మాత్రమే వెళ్ళాల్సి అయితే ఉంది. ఒరే చాప, ఈ రోజైతే మన మామయ్య అయితే ఇంటికైతే తిరిగి వస్తున్నాడు. పిల్లలు, నేను మీకు చెప్పడం మర్చిపోయాను. నేనైతే ఒక హిడెన్ సీక్రెట్ బేస్ అయితే కనిపెట్టానబ్బా. అది కూడా ఈ యొక్క ట్రీల్ అయితే ఉంది. కాబట్టి మామయ్య వచ్చేలోపు మేమైతే అందులోకి అయితే వెళ్ళిపోతాం. ఇక మామయ్య అయితే మనల్ని అయితే కనిపెట్టలేడు. పిల్లలు, మేమైతే మామయ్యనైతే ఆట పట్టియడానికి మాత్రమే చేస్తున్నాము. పిల్లలు, మేమైతే ఇందులోకి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా అయితే డోర్ ఓపెన్ చేయడానికి అయితే అస్సలు కూడా అయితే అవ్వదు. ఎందుకంటే దీనికైతే ఒక సీక్రెట్ లాక్ అయితే ఉంది. ఆ లాక్ ఓపెన్ చేస్తే మాత్రం ఓపెన్ అవుతుంది. అలాగే మీరు ఎన్ని బాంబ్స్ పెట్టినా అలాగే ఇవన్నీ చేసినా కూడా ఓపెన్ అయితే అవ్వదు. కాబట్టి మామయ్యకి అయితే అస్సలు కూడా అయితే ఓపెన్ అవ్వదు. ఒరే చాపుగా పదర, ఇంకా మామయ్య వచ్చే టైం అయింది. వెంటనే మనమైతే ఇంకా ఇందులోకి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్ పిల్లలు మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసానబ్బా. ఇదిగోండి, ఇదే అనమాట మన ఇల్లు అయితే. సో ఇంటికి వచ్చిన తర్వాత ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఆల్సో చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది పిల్లలు. సో నా కోసం అయితే షించాన్ అండ్ మన చాప్ అయితే ఎదురు చూస్తున్నారు అనుకుంటా ఇంట్లో. సో లేట్ చేయకుండా మనమైతే ఫాస్ట్ అయితే ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం అబ్బా. సో ఇల్లుకి వచ్చిన తర్వాత ఏమన్నా హ్యాపీగా అయితే ఉందా? ఒక్క నిమిషం, ఇక్కడైతే మన చాప్ గడైతే లేదేంటి? అరే చాప్ గడ ఎక్కడికి వెళ్ళాడు? సో కొంపదీసి షించాన్ అండ్ చాప్ గడైతే ఆడుకుంటున్నాడు అనుకుంటాను. ఓకే, సో ఇక్కడైతే లేడు. షించాన్ గడైతే బెడ్రూమ్లో కూడా నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. నాకు తెలిసి అయితే హాల్లో ఉండొచ్చు పిల్లలు. ఇదే అనమాట పిల్లలు, ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకా పైకైతే వెళ్ళిపోదాం. ఒరే షించాన్, చాప్ ఎక్కడున్నారా? షించాన్, నాకు తెలిసి వీడు టీవీ చూస్తున్నాడు కావచ్చు. అరే ఇక్కడ కూడా లేడు షించాన్. అరే ఏంటి పిల్లలు, నాకైతే ఏం అర్థం అవుతలేదు. మన షించాన్ గాడి ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఒరే షించాన్, చాప్ ఎక్కడున్నారా? ఆహా, ఇక్కడ కూడా లేరు. ఇక్కడ ఉన్నారా? లేరు పిల్లలు, ఇక్కడ కూడా లేరబ్బా. ఎక్కడికి వెళ్ళారబ్బా? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఉండండి, ఒకసారి కిందికి వెళ్తే వెళ్ళి చూద్దామబ్బా. ఇక్కడ లేదు. ఏంటి కొంపదీసి నన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా వీళ్ళు దాక్కున్నారంటారా పిల్లలు? నాకైతే ఏం అర్థం అవుతలేదబ్బా. ఎక్కడ కూడా లేరు వీళ్ళు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒరే షించాన్, చాప్ ఎక్కడికి వెళ్ళిపోయారా? కొంపదీసి నన్ను ఆట పట్టిస్తున్నారా ఏంటి? ఒక్క నిమిషం ఉండండి పిల్లలు, కొంపదీసి వీళ్ళు బయటకి నాకు ఆడుకుంటున్నారా? లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం బయట నుంచి వెళ్ళి లోపలికి వచ్చాం. సో నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఒకసారి గ్యారేజ్లో కూడా చెక్ చేద్దాం. ఇక్కడ కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారబ్బా? ఒక్క నిమిషం ఉండండి. అరే ఏంటి పిల్లలు ఇది? ఈ చెట్టుకు వచ్చేసి ఏదో డోర్ అయితే కనిపిస్తుంది. అసలు ఈ చెట్టుకు డోర్ ఎందుకు ఉందబ్బా? నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం, కొంపదీసి మన చాప్ అండ్ షించాన్ గాడు ఇందులోకి వెళ్ళారేంటబ్బా? ఎందుకంటే వాళ్ళు చేసే అల్లరి పనులన్నీ ఇలానే ఉంటాయి. సో నాకైతే క్లియర్గా అయితే అర్థమైందబ్బా. ఎందుకంటే షించాన్ గాడు, చాప్ గాడు వచ్చేసి ఈ యొక్క సీక్రెట్ డోర్ లోపలికైతే వెళ్ళారనుకుంటున్నాను. ఓకే, ఇంకా మనం వెంటనే దీన్ని అయితే ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. కానీ నేను ఎంత ట్రై చేసినా కూడా అస్సలు ఓపెన్ అవ్వలేదు. కాబట్టి ఏం చేద్దామంటే ఉండండి, మళ్ళీసారి అయితే ట్రై చేస్తాను. లేదబ్బా, చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది డోర్ వచ్చేసి. కానీ పిల్లలు, నా దగ్గర అయితే చాలా అంటే చాలా వెపన్స్ అయితే ఉన్నాయి. ఇక వెపన్స్ తోటి అయితే ట్రై చేద్దాం. ఉండండి, ఏది ఇది వాడదామా? ఓకే, మన దగ్గర షార్ట్ గన్ ఉంది కాబట్టి సో దీంతో అయితే ట్రై చేద్దాం. ఓకే, ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. లేదు, ఓపెన్ అవ్వట్లేదు ఏంటబ్బా? ఆహా, లేదు పిల్లలు, అస్సలు కూడా అయితే ఓపెన్ అవ్వలేదు. సో మనకైతే బుల్లెట్ యొక్క గుర్తులు అయితే పడినాయి, కానీ బుల్లెట్లు అనేవి లోపలికైతే వెళ్ళలేవబ్బా. సో నాకు తెలిసి ఇదైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క లాంచర్ని యూజ్ చేసి అయితే ట్రై చేద్దాం. ఓకే, సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఓరే నాయను, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇది కూడా చాలా దూరం వెళ్ళిపోయింది ఏందబ్బా? ఎగ్జాక్ట్లీ మనం అక్కడే పడితే ఎస్, ఇప్పుడు ఓపెన్ అయిందా? లేదు. అరే ఏంటి పిల్లలు, ఈ డోర్కి అయితే ఒక గీత కూడా పడలేదన్నమాట ఈ యొక్క లాంచర్ యూజ్ చేసి. సో మనమైతే పేల్చాము, కానీ ఒక గీత కూడా అయితే పడలేదు. అరే యార్, ఏంటి ఇంత స్ట్రాంగ్గా ఉందా? ఓకే, సో ఫైనల్ ఇంకా నేనైతే హెవీ లాంచర్ అయితే యూజ్ చేస్తున్నాను. దీంతో ఒకే దెబ్బకైతే ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఓపెన్ అయిందా? ఒరే నాయను, ఓపెన్ అవ్వలే, మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది.
ఓరే దేవుడు ఏంటి పిల్లలు అస్సలు కూడా ఓపెన్ అవ్వట్లేదు, మంటలైతే వస్తున్నాయి కానీ అస్సలు అయితే డోర్ అయితే ఓపెన్ అవ్వలేదబ్బా. ఏంటి పిల్లలు నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు. ఆహా, ఇంత స్ట్రాంగ్గా ఇన్ని వెపన్స్ యూజ్ చేశాను అయినా ఓపెన్ అవ్వలేదా? సాయిరామ్, ఏంటి సాయిరామ్ ఇది? ఓకే పిల్లలు, ఇప్పుడు వచ్చేసి నా దగ్గర స్టిక్కీ బాంబ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇంకా నేను స్టిక్కీ బాంబ్స్ పెట్టి అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ ఒకటైతే పెట్టాను, ఒకటి. సో మొత్తానికైతే 3 అయితే పెట్టాను పిల్లలు. సో ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. లెట్స్ గోండి, ఇంకా బ్లాస్ట్ చేస్తాను. ఓ, ఇప్పుడు ఓపెన్ అయిందా? అరే యార్, ఏంటప్పా ఇన్ని? ఓరే నాయనో పిల్లలు, నేనైతే చాలా అంటే చాలా వెపన్స్ యూజ్ చేశాను, స్టిక్కీ బాంబ్స్ యూజ్ చేశాను, అయినా కూడా ఈ డోర్ ఓపెన్ అవ్వలేదు. ఇంత స్ట్రాంగ్ ఉంది ఏందబ్బా? అరే యార్, ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి పిల్లలు? నాకైతే ఏం అర్థం అవుతలేదబ్బా. షట్, ఇంత ట్రై చేసినా కూడా ఓపెన్ అవుతలేదంటే నాకైతే ఏం అర్థం అవుతలేదు. ఒక్క నిమిషం ఉండండి. ఏం చేద్దాం పిల్లలు, ఒక్క నిమిషం. ఇక్కడేదో లెటర్ అయితే కనిపిస్తుంది అబ్బా. ఈ లెటర్లో ఏముంది అసలు? మీకు ఈ సీక్రెట్ డోర్ ఓపెన్ అవ్వాలంటే మీరు వచ్చేసి ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేయాలా. సో అది కూడా వచ్చేసి మెగా రమ్ ఛాలెంజ్. అది కంప్లీట్ చేశారనుకోండి, ఈ యొక్క సీక్రెట్ బేస్ యొక్క డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓ, ఓకే పిల్లలు, ఫైనలీ నాకైతే క్లియర్గా అయితే అర్థమైందబ్బా. సో అదేంటంటే, సో మనం వచ్చేసి ఒక టాస్క్ అనేది కంప్లీట్ చేయాలంట. సో అది కంప్లీట్ చేసిన వెంటనే మనకైతే ఈ యొక్క సీక్రెట్ డోర్ అనేది ఓపెన్ అవుతుందంట. సో అది కూడా మనకైతే ఈ యొక్క లెటర్లో అయితే క్లియర్గా అయితే రాసింది. అది వచ్చేసి మనం వచ్చేసి ఏంటంటే, సో మెగా రమ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందంట. సరే పిల్లలు, ఇంకా నేనైతే ఆ ఛాలెంజ్కి అయితే సిద్ధంగా అయితే ఉన్నాను. సో మీరైతే వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి కామెంట్లు అయితే అందరూ ఎపిక్ మామని కామెంట్ చేసేయండి. లెట్స్ గో, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఫైనలీ వచ్చేసాను అబ్బా. ఇదే అనమాట మెగా రమ్ ఛాలెంజ్ అయితే. ఈ యొక్క ఛాలెంజ్ అయితే మనం కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లెట్స్ గో పిల్లలు, ఇక స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నేను వచ్చేసి ఈ బైక్ అయితే తీసుకున్నాను. సో ఎందుకంటే ఇవన్నీ మనకైతే చాలా అంటే చాలా సింపుల్ పిల్లలు, ఎందుకంటే మనం ఎన్నో ఛాలెంజ్లు అయితే చేసాం. సో ఇది కూడా మనం ఈజీగా కంప్లీట్ చేసాం అనుకుంటాను. ఓకే, సో మొత్తానికైతే స్టార్ట్ అయిపోయినబ్బా. ఓ ఓ ఓ కమాన్, ఏ సూపర్గా అయితే ల్యాండ్ అయిపోయామబ్బా. పిల్లలు మనకైతే ఇవన్నీ చాలా అంటే చాలా ఈజీ అబ్బా, ఎందుకంటే మనమైతే చాలా అంటే చాలా మెగా రమ్ ఛాలెంజ్ అయితే చేసాము. ఓకే ఓకే, దీన్ని కూడా సింపుల్గా అయితే క్రాస్ అయిపోయినబ్బా. కమాన్ పిల్లలు, మీరైతే ఫాస్ట్గా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి పిల్లలు, ఎందుకంటే నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఆల్సో మనమైతే ఈజీగా ఈ యొక్క ఛాలెంజ్ అనేది మనకి కంప్లీట్ చేయొచ్చు. ఓకే పిల్లలు, ఇప్పుడైతే మనమైతే సో టర్బో బూస్టర్ అయితే ఆన్ చేయాలనుకుంటా. ఎస్, ఓరి నాయన, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాం, ఎందుకంటే మనం టర్బో బూస్టర్లు అయితే ఆన్ చేసాం కాబట్టి. సో పిల్లలు, ప్లస్ పాయింట్ ఏంటంటే మనకైతే ఇందులో టర్బో బూస్టర్లు అయితే ఇస్తారనమాట, ఎందుకంటే ఏదైనా మనం లాంగ్ జంప్ చేసేటప్పుడు అవైతే చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే వెహికల్ అనేది ఎక్స్చేంజ్ అయితే చేయాలనుకుంటాను. కాబట్టి ఇప్పుడు మనం ఏది తీసుకుంటే బాగుంటుంది అబ్బా? ఏం తీసుకుందాం? ఒరే నాయన, ఇక్కడ మధ్యలో ఏదో చిన్నదైతే ఉంది, కానీ మనకైతే ఈ ఆరెంజ్ కలర్లో ట్రక్ మాత్రం చాలా బాగుంది పిల్లలు. సో చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది. ఓ, చాలా సూపర్గా అయితే ఉంది పిల్లలు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది అనమాట. కాబట్టి సో ఇదేదైనా తీసుకోవడం కరెక్ట్ అనుకుంటున్నాను. కమాన్, ఎస్, ఇప్పుడైతే మళ్ళీ మనమైతే జంప్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి టర్బో బూస్టర్స్ దీనికి ఉన్నాయా లేవా ఇంతకీ? సో చూద్దాం అబ్బా. ఓ కమాన్, ఎస్, ఫైనల్ అబ్బా, దీనికి కూడా అయితే టర్బో బూస్టర్స్ అయితే ఉన్నాయి. కానీ ఓరి నాయనో అబ్బా, అమ్మయ్యా, మొత్తానికైతే సేఫ్గా అయితే ల్యాండ్ అయ్యాంలేండి. ఇప్పుడు మళ్ళీ కూడా మనమైతే మళ్ళీ జంప్ చేయాల్సి అయితే ఉంటుంది పిల్లలు. ఇప్పుడు మళ్ళీ టర్బో బూస్టర్స్ ఆన్ చేయాలా? ఎస్, ఆన్ చేశాను. కానీ ఓరి నాయనో, సో మనమైతే ఆ బోర్డుకి అయితే గుద్దేసాం. ఇదైతే మనకు బోల్తా పడిపోయింది ట్రక్ మాత్రం, కానీ ఎలాగలాగైతే సో మళ్ళీ రివాల్స్ అయితే తీసేసాంలేండి. కమాన్, ఇప్పుడు మళ్ళీ అయితే ముందుకైతే వెళ్తున్నానప్పా, కానీ మనకైతే ముందైతే ఈజీగానే ఉంది, ఎందుకంటే మనకి మొత్తం రోడే ఉందన్నమాట. కానీ పిల్లలు, ముందుకు వెళ్ళిన కొద్దీ మనమైతే పైకైతే వెళ్తున్నాం. సో చూద్దాం అబ్బా ఏ విధంగా అయితే ఉంటుందో. కమాన్, ఇవి వచ్చేసి బూస్టర్స్ అయితే పెట్టాడు వాడొచ్చేసి. ఇప్పుడు మళ్ళీ మన టర్బో బూస్టర్స్ ఎస్ ఆన్ చేశాను, కానీ కాపాడంటయ్యో. ఓ అమ్మయ్యా, చాలా సేఫ్ అయితే వచ్చేసాంలేండి అబ్బా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనమైతే వెహికల్ అయితే ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన వెహికల్ ఏంటంటే చాపర్. ఎస్ పిల్లలు, చాపర్ని అయితే తీసుకోబోతున్నాం. ఇక్కడ చాలా చాపర్స్ అయితే ఉన్నాయి, అంటే చాలా అంటే 4 ఉన్నాయిలేండి, కానీ మనకి ఇష్టమైన కలర్ రెడ్. సో కాబట్టి ఇంకా రెడ్ అయితే తీసుకుంటాను. ఈ రెడ్ తీసుకొని ఇంకా మనమైతే ఆ బొక్కల నుంచి వెళ్ళాలా? సరిపోయిందప్ప, ఇది పెద్ద టాస్క్ అనమాట, ఎందుకంటే చాలా అంటే చాలా కష్టం అబ్బాయి. ఎందుకంటే మనం చాపర్ తీసుకొని ఆ బొక్కల నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. కానీ నేను ట్రై చేస్తాను అబ్బాయి, ఎందుకంటే ఎలాగైనా మనం ఈ యొక్క ఛాలెంజ్ కంప్లీట్ చేసి మనం ఆ సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ చేయాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఓరి నాయన, ఏంటి పిల్లలు అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఓకే,
ఓకే. కమాన్. ఇప్పుడు మళ్ళీ మనమైతే ఫస్ట్‌కెళ్ళి మళ్ళీ స్టార్ట్ జేయాల. ఎందుకంటే సో, కిందకైతే ఇప్పుడు మళ్ళీ మనమైతే లాంచ్ చేద్దాం చాపర్‌నైతే. కిందకెళ్ళు, కిందకెళ్ళు, కిందకెళ్ళు. ఓకే. ఓహ్! కమాన్. ఇప్పుడు మనం మంచిగా కంట్రోల్ అయితే తీసుకుందాం పిల్లలు. ఓకే. ఇప్పుడు కొద్దిగా లేపేసాం పైకైతే. కాబట్టి ఇలా ముందుకు ఎళ్ళుకుంటూ ముందుకైతే వెళ్దాం. అరె నాయన! ఏంటబ్బా ఇలా మనకు ఇదైతే తిరుగుతుంది. ఓకే. ఫైనల్లీ బొక్కలకైతే వచ్చేసామబ్బా. సో, ఈ బొక్కల నుంచెళ్ళి ఏంది పిల్లలు నాకైతే ఈ ఛాలెంజ్‌లు అయితే క్రేజీ ఛాలెంజ్‌లు అయితే ఉంటాయన్నమాట. సో, ఈ బొక్కల నుంచెళ్ళి ఇప్పుడు కిందికి వెళ్ళాలా? సరిపోయిందబ్బా! చూసారా నేను చెప్పినట్టే కిందికెళ్ళి మళ్ళీ పైకైతే వెళ్ళాల్సి అయితే ఉంటది. ఓకే. యెస్. మనమైతే చాలా జాగ్రత్తగా అయితే వచ్చాం. కానీ ఇక్కడైతే తాకిందబ్బా! కానీ ఏం అవ్వలేదు. ఒరేయ్ నాయనో! మళ్ళీ తాకింది. కమాన్. యెస్. ముందుకెళ్ళు. ఒరేయ్ నాయనో! ఏందబ్బా అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఇప్పుడు పైకెళ్ళాలనుకుంటా. ఎగ్జాక్ట్‌లీ పిల్లలు. పైకెళ్ళి మళ్ళీ ఎక్కడికెళ్ళాలా? ఓకే. ఈ బొక్కల నుంచి మళ్ళీ ముందుకెళ్ళాల్సి అయితే ఉంటది. హమ్మయ్య! మొత్తానికైతే పైకైతే వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ బొక్కలైతే దూరేసానులేండి. ఇప్పుడు మళ్ళీ పైకెళ్ళాలా? సరిపోయిందబ్బా! అసలు ఏంటంటే మనకి కంట్రోల్ అవ్వట్లేదు పిల్లలు. అది అనమాట. సో, చూసారా ఎలా తిరిగిపోతుందో మనకొచ్చేసి ఇక్కడనే తిరుగుతుంది. కానీ మనమైతే చాలా అంటే చాలా సేఫ్‌గా అయితే కంట్రోల్ చేస్తున్నాను. సో, చాలా ట్రై చేస్తున్నాను పిల్లలు. అస్సలు కొడితే అవ్వట్లేదు. ఓహో! చూసారా ఇక్కడలా కిందికి దిగిపోయింది. అరె నాయనో! వెనక్కొస్తుందేంది? ఓరి నాయనో! కమాన్. యెస్. ఎపిక్ బ్రో నీ వల్ల అవుతుంది. యూ కెన్ డూ ఇట్. ఓకే. హమ్మయ్య! చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే వచ్చేసాం. కానీ మళ్ళీ ఈ బొక్కల నుంచెళ్ళి ఎళ్ళాలా? సరిపోయిందంట. ఏందబ్బా! ఎన్ని బొక్కలు పెట్టాడు పిల్లోడు. వీడైతే చాలా అంటే చాలా బొక్కలైతే పెట్టాడు. సో, ప్రతి బొక్కలకెళ్ళైతే మనం ఈ యొక్క చాపర్‌నైతే తీసుకొని ఎళ్ళాలా? ఇదొక్కటే ఫైనల్ అనమాట. వచ్చేసామనుకోండి ఇక నెక్స్ట్ మళ్ళీ మనమైతే కార్ తీసుకొనైతే వెళ్ళాల్సి అయితే ఉంటది. ఓకే. సో, ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఓరి నాయనో! ఏంటబ్బా! మళ్ళీ కంట్రోల్ తప్పింది. అరెరెరే! అప్పుడే మంచిగా కంట్రోల్ అవుతది పిల్లలు. తర్వాత మళ్ళీ కంట్రోల్ తప్పుతది. అదే బాధ. ఏం చేయలేం దానికైతే. యెస్. వచ్చేసా. కమాన్. ఓరి నాయనో! మళ్ళీ ఎటో ఎళ్తుంది. వచ్చేసా. యెస్. హమ్మయ్య! ఫైనల్ అబ్బా! వచ్చేసాంలేండి ఆ బొక్కల నుంచెళ్ళైతే. ఇప్పుడు మళ్ళీ మనమైతే లాంచ్ చేసేసి ఇంకా వెహికల్ అయితే తీసుకుందాం. ఇక్కడ చూసారా క్రేజీ వెహికల్స్ అయితే ఉన్నాయి పిల్లలు. సో, మొత్తం కూడా అయితే సూపర్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఇందులో నుంచి ఏది తీసుకుందాం అబ్బా? ఇక్కడ చూసారా ఎలా ఉన్నదో. కాబట్టి యెస్. ఇది మనం తీసుకుందాం. ఎందుకంటే చాలా బాగుంది వెహికల్ అయితే. అండ్ ఆల్సో చాలా క్రేజీగా అయితే ఉంటుంది పిల్లల వెహికల్ అయితే. ఈ యొక్క వెహికల్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే మాత్రం కామెంట్‌లో అయితే చెప్పండి ప్రతి ఒక్కరైతే. ఓకే. ఇక స్టార్ట్ అయిపోదాం. ఎందుకంటే మనకు ముందు మొత్తం కూడా అయితే వేసే ఉన్నాయి. సో, కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ కార్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు తొందరగా అయితే కంప్లీట్ చేద్దాం అబ్బా! ఎందుకంటే షించాన్ చాప్‌గాని అయితే నాకు ఇప్పుడే చూడాలని ఉంది. కాబట్టి మనమైతే ఈ యొక్క ఛాలెంజ్ అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటదబ్బా! ఓకే. సో, ఈజీగానైతే వచ్చేసామనుకుంటాను. ఆల్మోస్ట్ వచ్చేసామా ఏంటి? అర్థం అవ్వట్లేదు. అరె నాయనో! జస్ట్ మిస్ అబ్బా! కింద పడిపోయాటండి. కాబట్టి ఇంకోటేంటంటే పిల్లలు మనమైతే ఇందులో చాలా అంటే చాలా సేఫ్‌గా అయితే వెళ్ళాలా. అండ్ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటది. ఓరి నాయనో! జస్ట్ అమ్మయ్య! పిల్లలు చాలా అంటే చాలా సేఫ్ అయిపోయాం. ఎందుకంటే కొద్దిగా పైకెళ్ళామనుకోండి ఇంకా మనం అస్సాంకి వెళ్ళేటోళ్ళం. సో, కమాన్. ఇప్పుడు మళ్ళీ మనకైతే లాంగ్ జంప్ చేయాల్సి అయితే ఉంటదనుకుంటా. ఓకే. లాంగ్ జంప్ అయితే లేదు. ఎందుకంటే మనం టర్బో బూస్టర్స్ అయితే అస్సలు కూడా అయితే వాడలేదు. అది వాడామనుకోండి జై అస్సాం. అందుకే కాబట్టి అస్సలు యూజ్ చేయలేదు. ఇప్పుడైతే కానీ మనం ఓరి నాయనో! ఇంత పెద్దదా? సో, సచ్చాంలేండి ఇంకా. సో, కమాన్. యెస్. చాలా ఫాస్ట్ అయితే వెళ్తుంది పిల్లలు. ఓరి నాయనో! ఓకే. కమాన్. ఓరి నాయనో! ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఓకే. ఓరి నాయనో! అబ్బా! చచ్చండ్రా దేవుడా! హమ్మయ్య! ఫైనల్లీ ఎలాగోలాగైతే వచ్చేసాంలేండి సేఫ్‌గానా మొత్తం. సో, నా బాడీలో నుంచెల్లి బ్లడ్ అయితే వస్తుంది. సో, ఏం పర్లేదు పిల్లలు. సో, అదంతా చాలా బ్లడ్ ఉందనమాట మన బాడీలో. కాబట్టి సో, అలా అప్పుడప్పుడు బ్లడ్ అయితే బయటకైతే ఇచ్చేస్తానులేండి. ఓకే. ఇప్పుడైతే మళ్ళీ మనమైతే వెహికల్ అయితే ఎక్స్చేంజ్ చేయాల్సి అయితే ఉంటది. అది కూడా మనం వచ్చేసి సో, బోట్ తోటైతే ఎక్స్చేంజ్ చేయాలా? యెస్. ఇప్పుడొచ్చేసి మనం బోట్‌ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటది. సో, చూద్దాం ఇంకా మనమైతే బోట్‌నైతే తీసుకోవాలబ్బా! అరె! ఏంటి పిల్లలు బోట్ ముందుకెళ్ళిపోతుంది. హమ్మయ్య! ఎక్కేసానులేండి. ఓకే. సో, ఇక మనమైతే ముందుకైతే వెళ్దాం పిల్లలు. సో, ముందుకెళ్ళిన తర్వాత సో, ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందో నాకు కూడా క్లియర్‌గా తెలది. సో, కాబట్టి ఈ యొక్క పెద్ద టైర్స్ అయితే ఉన్నాయి కదా! సో, దీని మధ్యలో నుంచి అయితే మనం వెళ్ళాల్సి అయితే ఉంటది పిల్లలు. సో, ఓపర్‌గా అయితే వెళ్తుంది పిల్లలు. బోట్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. సో, మనం కూడా ఇలాంటిది ఒకటి బోట్ అయితే కొనుక్కుందాం. ఏమంటారు? ఓకే. వచ్చేసానా? పిల్లలు ఆల్మోస్ట్ కాదు. ఫైనల్లీ మనం కంప్లీట్ చేసాం. ఎందుకంటే ఇదే అనమాట ఎండ్ లైన్ వచ్చేసి. ఇదే పిల్లలు ఫినిష్ లైన్ అయితే. ఓరే నాయనో! చాలా పైకైతే వచ్చేసామబ్బా!
ఎనీవే పిల్లలు ఫైనలీ మనమైతే ఈ యొక్క ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసామబ్బా. సో నానైతే నమ్మలేకపోతున్నాను, మొత్తానికైతే కంప్లీట్ చేసాం. లెట్స్ గో పిల్లలు, లేట్ చేయకుండా అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదామబ్బా. ఓకే, ఇక ఫైనల్ పిల్లలు మన కార్ వేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే సో ఆ యొక్క సీక్రెట్ డోర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది కాబట్టి మనమైతే ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ అయిందా లేదా సీక్రెట్ డోర్? ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఓపెన్ అయింది. కానీ ఏంటబ్బా అది, ఏదో పింక్ కలర్లో అయితే మనకు స్మోక్ అయితే వస్తుంది, అసలు ఏం అర్థం అవ్వట్లేదు. డోర్ అయితే ఓపెన్ అయింది పిల్లలు, నాకు తెలిసి అదే అనుకుంటా. సో లెట్స్ గో పిల్లలు, మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇప్పుడు నేనైతే ఆ చెట్టు లోపలికైతే వెళ్తున్నాను. కొద్దిగా భయం వేస్తుంది కానీ వెళ్ళాల్సిన టైం పిల్లలు, ఎందుకంటే మన షించాన్ చాప్ అక్కడే ఉన్నాడు. 1 2 3 లెట్స్ గో పిల్లలు, ఇక వెళ్తున్నాను. వస్తున్నా. అమ్మయ్యా, ఎక్కడికి వచ్చాను? ఓరే నాయన ఏంటిది పిల్లలు, ఓరే నాయన ఏంటిది, సీక్రెట్ బేసా? సరిపోయిందబ్బా, అది కూడా మన ఇంటి ముందున్న చెట్టులో ఉందా? ఓరే నాయనో, ఒక్క నిమిషం లోపలికైతే వెళ్దాం. మామయ్య ఏంటి, నువ్వెలా వచ్చావు మామయ్య ఈ సీక్రెట్ బేస్ లోకి? అరే షించాన్ గా, నువ్వు ఎక్కడున్నా నేను వస్తాను రా. అరే షించాన్, అసలు నీకు ఈ సీక్రెట్ బేస్ ఎలా తెలుసురా? అంటే మామయ్య నువ్వు పని కోసం వేరే ఊరికి వెళ్ళావు కదా, ఇక నేను ఏదో అలా కనిపెట్టేసానులే. అది కూడా మన ఇంటి ముందు ఉంటుందని నేను అస్సలు కూడా అనుకోలేదు మామయ్య. కాండ్రా షించాన్, బేస్ మాత్రం భలే ఉందిరా, చాలా అంటే చాలా లగ్జరీగా అయితే ఉంది. సో పిల్లలు ఇదే అనమాట. సో సీక్రెట్ బేస్ అయితే సో చాలా బాగుంది కదా. సో చూసారా, మొత్తం పైన మొత్తం మట్టే అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి మన చెట్టు లోపల అండ్ అండర్ గ్రౌండ్లో అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క సీక్రెట్ బేస్ అనేది. సో చాలా అంటే చాలా లగ్జరీగా అయితే ఉందిరా షించాన్. సో కాబట్టి ఒకసారి మన సో పిల్లలకైతే చూపిద్దాం. పిల్లలు ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. సో చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉంది కదా. సో నాకు కూడా బాగా నచ్చింది ఇది, ఎందుకంటే చాలా బాగుంది ఎల్లో కలర్ థీమ్లో అయితే. అండ్ ఆల్సో ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో. అరే షించాన్, ఏంట్రా అసలు ఇవన్నీ? ఏంటి పిల్లలు, నాకు తెలిసి ఈ యొక్క సీక్రెట్ బేస్లో ఏదో జరిగిందబ్బా, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయట్లేదు అనుకుంటా, అందుకే వదిలిపెట్టేసి వాళ్ళైతే ఎక్కడికో వెళ్ళిపోయారు. కానీ బేస్లో చూసారా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయన్నమాట, సిస్టమ్తో సహా అయితే ఉంది. ఓకే, ఇక్కడ ఏదో బ్యాగ్ ఉంది, ఇందులో కంపల్సరీ డబ్బులు గినంగా ఉన్నాయా? లేదులేండి, లేవు. ఈ డోర్లో ఏముంది, సర్లేండి. ఓరే నాయన, ఏవేవో మిషన్స్ అయితే ఉన్నాయి పిల్లలు ఈ యొక్క బేస్లో అయితే. ఒక నిమిషం. ఓరే నాయనో, ఇక్కడ చూసారా గన్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఈ యొక్క సీక్రెట్ బేస్లో ఏదో పెద్దదే జరిగిందబ్బా, కానీ ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరు. ఈ షించాన్ గాడు అయితే ఎలాగలాగో కనిపెట్టేసలేండి, ఇక మనమే ఈ బేస్ని అయితే వాడేసుకుందాం అబ్బాయి. ఏదైనా పెట్టుకోవడానికి ఏదైనా సీక్రెట్గా అయితే ఉంటుంది అనమాట ఈ బేస్లో. మనం ఏం చేసినా కూడా ఎవరికి తెలియదు, మన లాస్ సంటోస్లో ఉన్న పోలీసులకు కూడా అయితే తెలియదు అనమాట. అండ్ పిల్లలు, మన యొక్క సీక్రెట్ బేస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అబ్బా. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరో నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్ పిల్లలు అందరికైతే.